రాహుల్ గాంధీ కండ్ల కంతలు కట్టుకున్నవా, కాంగ్రెస్ వాళ్ళు మీ కండ్ల కాకులు కూడవా, మీరు చూసిండ్రా అధికార పార్టీ ప్రతిపక్షాన్ని కూడా ఉతికేసింది. ఎస్ చెప్పలే, నో చెప్పలే, బట్ ఆ స్టేట్మెంట్ అట్లా ఇచ్చింది. ఇరాన్ ఏమన్నదంటే మేము భారత్కి ఏం సేఫ్ ప్యాసేజ్ ఇయ్యలే, మళ్ళీ ట్యాంకర్లు ఎట్లొచ్చినాయి గిరీష్ అని చెప్పి మాట్లాడితే ఫార్మలీ నేను ఒప్పుకుంటలేను అని చెప్పింది. ఇన్ఫార్మల్గా ఇరాన్ మద్దతు చేసింది. స్ట్రేట్ ఆఫ్ హోర్ముజ్ని దాటేటప్పుడు సడన్గా దాని ట్రాకింగ్ సిస్టమ్స్ బంద్ అయిపోయినాయి. ఆ జర్నీ ఎక్కడే దాకా వచ్చింది, మార్చి 12కి ముంబై పోర్టుకు వచ్చేసింది. ఇవి స్ట్రేట్ ఆఫ్ హోర్ముజ్ని దాటి బయటికి వచ్చినాయి. మోడీ డిప్లొమసీ ఫెయిల్ అయిందని ఎవడు చెప్పిండ్రా ఇప్పుడు? నాట్ మేకింగ్ ఏ డెసిషన్ ఈజ్ ఆల్సో ఏ డెసిషన్ తీసుకోకపోవడం కూడా ఒక డెసిషన్. మోడీ డిప్లొమసీ కాదా ఇది? మళ్ళీ ట్యాంకర్ నీ భారత భూభాగంలకు, నీ భారత నీళ్లకు సేఫ్గా వచ్చిందిగా. అండ్ నీ షిప్లను గాడి చేస్తున్నది ఎవరు? ద బ్యాడ్ బాయ్ ఆఫ్ ద సీస్. మ్యాసివ్ ట్యాక్స్ ఇప్పుడు వేస్తాడా లేదా? భారత్ రష్యన్ ఆయిల్ కొంటుంది, మేము అందుకే 25% పెనాలిటీ వేస్తాం. ఎందుకు కొనం రా? బరాబరుగా ఉంటాం. అమెరికా ఈ ట్రంప్ తర్వాత కంప్లీట్గా కొలాప్స్ అవుతుంది. భారత్ యొక్క నౌకలను, షిప్లను ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్లా అలౌ చేస్తుంది. ఫస్ట్ క్రూడ్ ట్యాంకర్ అనేది ముంబై పోర్ట్కి రీచ్ అయింది అని చెప్పిండ్రు. ఇది ఒక మాస్టర్ స్ట్రోక్ అని చెప్పిండ్రు. భారత్ యొక్క డిప్లొమసీ. రాహుల్ గాంధీ కండ్ల కంతలు కట్టుకున్నవా, కాంగ్రెస్ వాళ్ళు మీ కండ్ల కాకులు కూడవా, మీరు చూస్తున్నారా ఏం జరుగుతుందో అని చెప్పి అధికార పార్టీ ప్రతిపక్షాన్ని కూడా ఉతికేసింది. భారతదేశ జెండా ఊగుతున్న ఒక ట్యాంకర్ స్ట్రేట్ ఆఫ్ హోర్ముజ్ నుంచి ఇవాళ ముంబై పోర్ట్ చేరుకున్నది అని చెప్తున్నారు. 2 ట్యాంకర్లు పుష్పక్ ఇంకా పరిమల్ సేఫ్లీ చాలా సెక్యూర్డ్గా యుఎస్, యూరోప్ అండ్ ఇజ్రాయెల్ షిప్ రోహిత్ మన వీళ్ళందరికీ బ్లాక్ అవుతున్నా ఇవి వచ్చినాయి. ఇప్పుడు మోడీ డిప్లొమసీ అని చెప్పి ఒకటి చెప్పారు. ఏమని? మోడీ డిప్లొమసీ వర్కౌట్ అయింది అని చెప్పిండ్రు. అయితే ఇలా వాస్తవాలు ఏంది, అవాస్తవాలు ఏంది కూడా డిస్కస్ చేయాలి. ఎందుకంటే ఇరాన్ ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చింది. ఇరాన్ ఇంకేం స్టేట్మెంట్ ఇచ్చిందనంటే, ఇది మన భారత యొక్క జయశంకర్ గారు చెప్పిన స్టేట్మెంట్కి మళ్ళా భారత్లో అధికార పార్టీ సెంట్రల్ బీజేపీ మాట్లాడుతున్న మాటలకు విరుద్ధంగా ఉన్నది. ఇరాన్ ఏమన్నదనంటే ఎస్ చెప్పలే, నో చెప్పలే, బట్ ఆ స్టేట్మెంట్ అట్లా ఇచ్చింది. ఇరాన్ ఏమన్నదనంటే మేము భారత్కి ఏం సేఫ్ ప్యాసేజ్ ఇయ్యలే, ఏవైతే ఇండియన్ జెండాలు ఉన్న పుష్పక్ ఇంకా పరిమల్ స్ట్రేట్ ఆఫ్ హోర్ముజ్ దాటి గ్లోబల్ ఎనర్జీ డిస్రప్షన్స్ అన్నింటినీ తట్టుకొని ఇవి ముంబై పోర్ట్ పోయింది అని చెప్పేదైతే జయశంకర్ గారు మాట్లాడుతారో, మోడీ డిప్లొమసీ అనేది అయితే మాట్లాడుతారో, ఇరానియన్ అబ్బాస్ అర్గాషియో ఏమో పేరున్నది అనేది ఆయన దీన్ని చెప్పిండు. ఏంటంటే మేము సేఫ్, ఎవరికి దారి ఇయ్యలేదు, ఏం చెప్పలేదు అని చెప్పిండు. కొన్ని కండిషన్స్ పెట్టింది అన్నట్టు ఇరాన్లో కొన్ని మీడియా హౌజెస్ సర్క్యులేట్ చేస్తున్నాయి. ఆ కండిషన్స్ ఏందో కూడా మనం చర్చిద్దాం. కండిషన్స్ ఏం పెట్టిందనంటే, ఇరాన్ భారత్కి చెప్పింది స్ట్రేట్ ఆఫ్ హోర్ముజ్ నేను ఓపెన్ చేస్తా, కాకపోతే 2 కండిషన్స్ ఉన్నాయి అని చెప్పింది. ఆ కండిషన్స్ ఏందనంటే, మీరు మాకు మద్దతు తెలపాలనంటే ఫస్ట్ అమెరికా ఇంకా ఇజ్రాయెల్ అంబాసిడర్లు ఎవరైతే ఉన్నారో మీ భారత భూభాగంలో వాళ్ళని ఎలగొట్టుండ్రి మీ భూభాగం నుంచి అని క్లియర్ కట్గా చెప్పిండ్రు. అయితే ఇది ఇండియాకు చాలా సీరియస్ ఇంప్లికేషన్స్ ఉంటుంది. ఎందుకనంటే అమెరికన్ అంబాసిడర్, ఇజ్రాయెల్ అంబాసిడర్ని మనం వీడికి పంపించినామనంటే మనం డైరెక్ట్గా యుద్ధంలోకి ఎంటర్ అయినట్టే కదా. ఎందుకనంటే ఇక మనం అంబాసిడర్లను ఎప్పుడు వెళ్ళగొడతాం? సో ఇది భారత్కు ఒక సీరియస్ కన్సిడరేషన్ తీసుకోవాల్సి వస్తుంది. న్యూఢిల్లీకి అంత ఈజీ కాదు ఇది. మళ్ళీ ట్యాంకర్లు ఎట్లొచ్చినాయి గిరీష్ అని మాట్లాడితే క్లియర్ కట్గా ఏందన్నా, ఇది నేననే మాట కాదు, ఇది ఎన్డీటీవీలో కూడా వచ్చింది. సోర్సెస్ ఇన్ తెహరాన్ క్లియర్ కట్గా ఏం చెప్పినాయనంటే, కంప్లీట్గా భారత్కి మేమేం డైరెక్ట్గా దర్వాజాలు ఓపెన్ చేసేసేయాలని ఎన్డీటీవీలో కూడా వచ్చినాయి. ఇరాన్ ఏమని అంటుందనంటే, ఒక స్పెషల్ సేఫ్ ప్యాసేజ్ ఫర్ ఇండియన్ వెజల్స్కి మేమేమి ఫార్మలీ అనౌన్స్ చేయలే, అంటే ఇన్ఫార్మలీ కూడా రిజెక్ట్ చేయలే. అదే చెప్పినా కదా, ఇచ్చిందా లేదా అనేది ఒక తత్వం. ఫార్మలీ ఓపెన్ చేయలే, ఈ పాయింట్ మీరు గట్టిగా గుర్తుపెట్టుకోండి. అంటే ఇన్ఫార్మలీ ఓపెన్ చేసినట్ట. కొన్ని తెహరాన్ల న్యూస్ పేపర్లు ఇవి డినై చేసినాయి. ఇవి ఎన్డీటీవీ లాంటి కథనాలలో కూడా వచ్చినాయి. బరాల్ ఒకటే ముచ్చట ఏందనంటే, ఇరాన్ ఇండియాకి సేఫ్ ప్యాసేజ్ ఇయ్యలే. ఏదన్నా మీ షిప్పుని ఇక్కడికి తీసుకుపోవాలనంటే అది మీ రిస్కే. టెన్షన్స్ గట్టిగా ఉన్నాయి, ఆయిల్ మార్కెట్లకు ప్రెషర్ అవుతున్నాయి. సో మీ షిప్పులు ఇడికి పోవాలంటే అది మీ రిస్కే. మేమైతే సేఫ్గా మేమేం పెద్ద మద్దతు తెలుపము ఇప్పుడున్న పరిస్థితులల్లా అని ఏమని చెప్పిర్రు?
ఫార్మలీ నేను ఒప్పుకుంటలేను అని చెప్పిండ్రు. ఇన్ఫార్మలీ ఇక్కడికైనా మొదలవుతుంది. ఇన్ఫార్మలీ ఏమున్నది ఇప్పుడు అని చెప్పి నువ్వు ఆలోచిస్తే, ఇండియన్ ఒక ఆయిల్ ట్యాంకరు హోర్మూజ్ని దాటి, ఆ బ్లాకేడ్ని దాటి ఇలా ముంబై పోర్టుకు వచ్చింది. ఏ షిప్ ఇది? లిబేరియా ఫ్లాగ్డ్ షెన్లాంగ్ షూమాక్స్ ఈ షిప్ ఏదైతే ఉన్నదో లైబేరియా ఫ్లాగ్డ్ షెలాంగ్ షూమాక్స్, ఎస్, ఇది క్రూడ్ అట్ రాస్తానురా పోర్ట్ సౌదీ అరేబియా నుంచి మొదలై ఇండియన్ బౌండ్ ట్యాంకర్ ముంబైకి వచ్చింది. ఏం ఇది క్యారీ చేస్తున్నది అని అంటే 1,35,335 టన్ల క్రూడ్ ఆయిల్ సౌదీ అరేబియా నుంచి ఇడికి తీసుకొని వచ్చింది. అయితే ఇరాన్ ఏం చెప్పింది? ఫార్మల్గా మేమేం అప్రూవల్ ఇవ్వలే, ఇన్ఫార్మల్గా ఇరాన్ మద్దతు చేసింది. ఎట్లా? స్ట్రేట్ ఆఫ్ హోర్మూజ్ని దాటేటప్పుడు ఈ వెజల్ ఏదైతుంది చూడు, ఈ షిప్ ఏదైతుంది చూడు షెలాంగ్ షూమాక్స్, సడన్గా దాని ట్రాకింగ్ సిస్టమ్స్ బంద్ అయిపోయినాయి. ట్రాకింగ్ సిస్టమ్ ప్రతి షిప్కి ఇప్పుడు మనం అంట, మరే నువ్వు పోతున్నావు జీపీఎస్ లొకేషన్ పెట్టుకొని నువ్వు పోయేదాకా నాకు తెలుస్తాను మనం పిల్లలకి చెప్తూ ఉంటాం. ట్రాకింగ్ సిస్టమ్ అంటే పోరలు ఎక్కడ ఉన్నారు, సేఫ్గానే ఉన్నారా లేదా అన్నది మనకు తెలుస్తుంటుంది కదా, లాస్ట్ లొకేషన్ ఏమన్నా అయినా చేసిన. సో షిప్లకు కూడా ఒక ట్రాకింగ్ సిస్టమ్ ఉంటుంది. ఈ ట్రాకింగ్ సిస్టమ్ ఎప్పుడైతే స్ట్రేట్ ఆఫ్ హోర్మూజ్ దాటేటప్పుడు ఇది సడన్గా బంద్ అయిపోయింది. ఆధారాలతోనే కదా చిత్రగుప్త్. ఎస్, ఇది ఎట్లా బంద్ అయింది అని అంటే, శాంక్షన్స్ కంప్లైంట్ ట్యాంకర్స్ గాన్ డార్క్. ఎవరు చెప్పిండ్రు? tankertrackers.com వీళ్ళు అలా వెబ్సైట్లో పెట్టిన కథ. ఏమని చెప్పిండ్రు? ఆఫ్ ద ఆయిల్ ఆర్ ఫ్యూయల్ లాడెన్ శాంక్షన్స్ కంప్లైంట్ ట్యాంకర్ సిచ్యువేటెడ్ ఆఫ్ ది వెస్ట్ ఆఫ్ స్టోట్ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యావ్ బీన్ ఆఫ్లైన్ ఫ్రమ్ AIS ఫర్ అట్లీస్ట్ 48 hours. ఏవేవి? 3 షూస్ ట్యాంకర్సు, 1 పనామాక్స్ ట్యాంకరు, మొత్తం 4 ట్యాంకర్లు ఆఫ్లైన్ మోడ్లోకి వెళ్ళిపోయినాయి అని చెప్పి ఎవరు చెప్తున్నారు? tankertrackers.com వెబ్సైట్లో వచ్చింది. సిగ్నల్ డిసపియర్ అయింది. షిప్స్ AIS ట్రాకింగ్ సిగ్నల్ ఇచ్చుడు ఆపేసింది, ట్రాన్స్మిట్ చేసుడు ఆపేసింది. లాస్ట్ రికార్డెడ్ పొజిషన్ ఎక్కడ ఉండే? స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్. సిగ్నల్ ఎప్పుడు డిసపియర్ అయింది? హార్మూజ్ దగ్గర డిసపియర్ అయింది. డేట్ ఏంది? 9వ తారీఖు. వెజల్ టెంపరరీలీ కంప్లీట్గా మ్యారిటైమ్ ట్రాకింగ్ సిస్టమ్స్లో నుంచి వెళ్ళిపోయింది. మ్యారిటైమ్ ట్రాకింగ్ సిస్టమ్స్ నుంచి వెళ్ళిపోయి ట్యాంకర్ మళ్ళా ఎప్పుడు అపియర్ అయింది ట్రాకింగ్ సిస్టంలోకి ఎప్పుడు వచ్చింది అని అంటే 1 రోజు తర్వాత వచ్చింది. ఆ జర్నీ ఎక్కడేదాకా వచ్చింది? March 12కి ముంబై పోర్టుకు వచ్చేసింది. ఇది ఫస్ట్ టైం ఘట్టం జరగలేదు. ఇట్లా 6 ట్యాంకర్లు ఏవైతే భారత్కి రావాలనో, చైనాకు పోవాలనో, జపాన్కి పోవాలనో ఇవి స్ట్రేట్ ఆఫ్ హోర్మూజ్ని దాటి బయటికి వచ్చినాయి. మోడీ డిప్లొమసీ ఫెయిల్ అయిందని ఎవడు చెప్పిండ్రా? ఇప్పుడు ఫార్మలీ ఒప్పుకోలే. ప్రతి కంట్రీకి ఇబ్బందులు ఉండి, ఇప్పుడు నువ్వు యూక్రెయిన్ మీద మొత్తము రష్యా మీద అందరూ శాంక్షన్స్ పాస్ చేద్దామని అంటే భారత్ ఏమని ఉండే? న్యూట్రల్గా ఉండే కదా. భారత్ న్యూట్రల్గా ఉండే, పంచాయతీ చేయలే. భారత్ సైలెంట్గా ఉన్నది. సమ్ టైమ్స్ నాట్ మేకింగ్ ఏ డెసిషన్ ఈజ్ ఆల్సో ఏ డెసిషన్ తీసుకోకపోవడం కూడా ఒక డెసిషన్. మోడీ డిప్లొమసీ కాదా ఇది? మళ్ళీ ట్యాంకర్ నీ భారత భూభాగంలకు, నీ భారత నీళ్ళకు సేఫ్గా వచ్చిందిగా. అండ్ నీ షిప్లను గాడి చేస్తున్నది ఎవరు? నీ భారత సైనికులు. ఇప్పుడు పంచాయతీ ఎట్లుంటుంది మీకు తెలుసు కదా. ద బ్యాడ్ బాయ్ ఆఫ్ ద సీస్ INS విక్రాంత్ రెడీగా ఉంటుంది. మేము మా భూభాగంలో ఇరాన్ షిప్పును పెడుతున్నాం, ఇప్పుడు ఏం పీకుతారా అని అంటే పీకిందా అమెరికా? ఏమన్నా పీకిందా? ఈ అపోజిషన్ వాళ్ళు చాలా మాట్లాడతారు. మోడీని విమర్శించే దగ్గర, మోడీ సర్కార్ని విమర్శించే దగ్గర విమర్శిద్దాం, బట్ మన ఇల్లు కాపాడుకుందాం. ఆయన చేస్తున్న కృషి ప్రతి ఇంటికి చేరేటట్టు కూడా చేద్దాం. చేరేటట్టు చేద్దామని అంటే వీళ్ళు ఏదైతే ఢిమ్కా కొడుతున్నారు చూడు, ఇష్యూ ఉన్నది బ్రదర్, లేదని అంటలేను, బట్ వీళ్ళు చెప్పినంత లేదు. వీళ్ళు ఏదైతే చెప్తున్నారు చూడు వాళ్ళు చెప్పినంత లేదు. ఏమైంది గిరీష్ అని చెప్పి మాట్లాడితే 7 మిలియన్ల బ్యారెల్ బైపాస్ జరుగుతున్నది అంటే ఒక సీక్రెట్ రీజన్ ఏమున్నదని అంటే, మిడిల్ ఈస్ట్ ఏదైతుంది చూడు అదేం భయపడతలేదు. నువ్వు స్ట్రేట్ ఆఫ్ హోర్మూజ్ బంద్ చేసుకుంటే బంద్ చేసుకోరా పోయి, నాకేం గంట కూడా ఫరక్ పడదు అని చెప్పి చెప్తున్నారు. ఎప్పుడైతే స్ట్రేట్ ఆఫ్ హోర్మూజ్ నీది బంద్ అవుతుందో ద అల్టిమేట్ బ్యాకప్ ప్లాన్ తయారు చేసింది ఎవరు? సౌదీ. ఏం చేసింది? గ్లోబల్ మార్కెట్ స్ట్రెస్లు ఉన్నప్పుడు, టెన్షన్లలో ఉన్నప్పుడు, స్ట్రేట్ ఆఫ్ హోర్మూజ్ బంద్ అయినప్పుడు సౌదీ ఏం చేసిందంటే ఒక చీట్ కోడ్ యాక్టివేట్ చేసింది.
వాళ్ళు ఏం చేసిర్రు, మ్యాసివ్ ర్యాంప్ అప్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసిండ్రు. ఈస్ట్ వెస్ట్ పైప్ లైన్ నుంచి అక్కడి నుంచి పంపు చేస్తున్నారు. ఎంత పంపు చేస్తున్నారు? 7 మిలియన్ బ్యారెల్ ప్రతి దినం పంపు చేస్తున్నారు. పంపు చేసి ఏడికి పంపిస్తున్నారు? ఓవర్ల్యాండ్కి పంపిస్తున్నారు. అంటే ఆ గల్ఫ్ స్ట్రెచ్ ఉంది చూడు, స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్, అదంతా బంద్ అయిపోయింది. డైరెక్ట్ మెయిన్ ల్యాండ్ నుంచి ఓవర్ల్యాండ్ నుంచి బయటికి వస్తున్నాయి. ఈ జనరేషనల్ ప్లానింగ్ ఏదైతుంది చూడు, ఈ జనరేషనల్ ప్లానింగ్ ఏదైతుంది చూడు కంప్లీట్గా, ఇది ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలా కొత్త కాదు. 45 సంవత్సరాల క్రితమే ఒక విజనరీ లీడర్షిప్. మన ఖాళీద్ ఉన్నాడు కదా, కింగ్ ఫహద్ అని చెప్పి మాట్లాడతారు. ఆయన 45 సంవత్సరాల ముందే ఏదైనా ఇట్లాంటి ఘట్టం జరిగితే ఇట్లాంటి ఒక బ్యాకప్ ప్లాన్ ఉండాలా, చీట్ కోట్ ఉండాలని చెప్పి తీసుకొని వచ్చారు. గల్ఫ్ స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ కాంప్రమైజ్ అయితే ఎట్లా అని చెప్పి చెప్పారు. ఇప్పుడు సౌదీ అరేబియా ఒకటే లేదు, యుఏఈ కూడా మ్యాసివ్ బైపాస్ పెట్టేసుకుంది. ఒకటి యుఏఈ కూడా మ్యాసివ్ బైపాస్ పెట్టేసుకుంది. అది కూడా డైరెక్ట్గా 1 మిలియన్ బ్యారెల్స్ పర్ డే పంపు చేసే కెపాసిటీ పెట్టుకున్నది. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ విజనరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఒక గ్లోబల్ ఎకానమీని సేవ్ చేసే తత్వం. అండ్ వెన్ వీ కాల్ ఇట్ యాజ్ అ గ్లోబల్ ఎకానమీని సేవ్ చేసే తత్వం, ఇవాళ ఈ గ్లోబల్ కన్ఫ్యూజన్ని కంప్లీట్గా ఎవరన్నా ఒంటి చేతుతో బయటికి తీసుకురాగలుగుతాడు అని చెప్పి ప్రపంచం ఎవరి గురించి ఆలోచిస్తుంది అని అంటే, ట్రంప్ గాని సంఖ కింద ఉన్న మనుషులే ఆలోచిస్తున్నారు. ఈ యుద్ధం ఆగాలనంటే ఈ ట్రంప్ అనే కంపు ఖచ్చితంగా భారతదేశ నరేంద్రుడు దామోదర్ దాస్ మోదీతో ఖచ్చితంగా మాట్లాడాలా అని చెప్పి ఎవరు మాట్లాడుతున్నారు? పూర్వ అమెరికన్ కల్నల్, ఆర్మీ కల్నల్ డగ్లస్ మ్యాక్ గ్రెగార్ మాట్లాడుతున్నాడు. డగ్లస్ ఏం మాట్లాడుతున్నాడు? ట్రంప్ కంపుని బంద్ చేసి మోడీకి ఫోన్ చేస్తే సెట్ అయిపోతుంది అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఆయన ఏమని రాసిండు? PM Modi intervention to stop Iran war, calling out India as the only country with friendly relation with all sides. ఏకైక భారతే ప్రపంచంలో అందరితో వసుదేవ కుటుంబకం, సర్వే జనా సుఖినో భవంతు. రాహుల్ గాంధీకి కూడా ఒక మెసేజ్ ఇచ్చిండు. పూర్వ ఆర్మీ కల్నల్ డగ్లస్ ఏమని ఇచ్చిండు తెలుసా? అమెరికన్ కల్నల్, వీళ్ళు స్వదేశాన్ని విదేశాలలో పోయి దూషిస్తారు, విదేశీయులు భారత్ని పొగుడుతుంటారు. డగ్లస్ ఏమని అన్నాడంటే, భారత్ యొక్క ఎకనామిక్ స్ట్రెంగ్త్, ఆర్థిక స్ట్రెంగ్త్, బలం, స్ట్రాటజిక్ బరువు, డిప్లొమాటిక్ రీచ్ నా భూతో నా భవిష్యత్. ఇండియాస్ ఎకనామిక్ స్ట్రెంగ్త్, స్ట్రాటజిక్ వెయిట్ అండ్ డిప్లొమాటిక్ రీచ్ ఆర్ రైజింగ్ ఫాస్ట్. ఐఎమ్ సారీ మిస్టర్ లీడర్ ఆఫ్ ద అపోజిషన్, యూ ఫెయిల్ టు యాక్సెప్ట్ దిస్ ఆర్ అక్నాలెడ్జ్ దిస్ టెస్టిమోనీస్. Instead of seeing India as a rival, US should recognize and welcome this growing influence. భారత్ను ఒక శత్రువులాగా కాకుండా భారత్ యొక్క ప్రతిభని, పరాక్రమాన్ని ఆలోచించి కలిసిపోయి తీసుకుపోయేటట్టు ఉంటేనే అమెరికాకు కూడా మంచిది అని చెప్పాడు. కలదు సామెత ఉంటుంది కదరా, అది ఏంటది? కుక్కతో కొంకర, అంతేనా? కుక్కతో కొంకర అని అంటారు. ఏముందిరా కుక్కతో కొంకర అని చెప్పి మనం మాట్లాడితే వీడికి మళ్ళా తీటలేసింది. ఎవరికి? ట్రంప్ ద తీటా, అంతే కదా? ట్రంప్ ద తీటా ఏం చేసింది తెలుసా? మేము ట్రేడ్ వార్ చేస్తాం. ఎవరితో? 16 దేశాలతో. ఎవడంటుండు? తీట ట్రంప్. ఈసారి భారత్ కాదు, 16 దేశాలతో తీట మొదలెడతారట. ఏ దేశాలు? చైనా, యూరోపియన్ యూనియనే మొత్తం, ఇండియా, జపాన్, వీళ్ళందరితో తీట ఎత్తారట. అసలు ఇంటర్నేషనల్ ట్రేడ్ వార్ ఏంది అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఇంటర్నేషనల్ ట్రేడ్ వార్ అని అంటే ప్రతి కంట్రీ కొన్ని వస్తువులు తెచ్చుకుంటుంది, కొన్ని వస్తువులు అమ్ముతుంది. ఇండియా ఏం చేస్తుంది? మెడిసిన్స్, టెక్స్టైల్స్ అమెరికాకి ఇస్తుంది. అమెరికా ఏం చేస్తుంది? ఐఫోన్లు, ఎయిర్ క్రాఫ్ట్లు భారత్కి ఇస్తుంది. ఈ ఎక్స్చేంజ్నే ఏమంటాం మనము? ఇంటర్నేషనల్ ట్రేడ్ అంటాం. ఇంపోర్ట్ అంటే ఏంది? నువ్వు వేరే దేశం నుంచి కొంటావు. ఎక్స్పోర్ట్ అంటే ఏంది? నీ దేశం నుంచి వేరే దేశానికి పంపుతావు. టారిఫ్ అనేది ఏముంటుంది అంటే ఈ ఎక్స్చేంజ్ ఉంటుంది చూడు, ఇంపోర్టెడ్ ఆర్ ఈ గూడ్స్ మీద నువ్వు వేసుడు మొదలెడతావు. ఇప్పుడు ఇంటర్నేషనల్ ట్రేడ్ మీకు అందరికీ అర్థమైందని చెప్పి నేను అనుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు, జస్ట్ నేను ఒకటి నడిపిస్తున్నాను అంతే. సో ఇప్పుడు ఈ ట్రేడ్ వార్ ఏమైందని అంటే యుఎస్ అఫీషియల్స్ ఏమంటున్నారంటే భారత్ చీటింగ్ చేస్తున్నది, ఈ 16 దేశాలు మా దగ్గర చీటింగ్ చేస్తున్నాయి, మేము ఇప్పుడు మిమ్మల్ని పనిష్ చేస్తాం, మీ అయ్యా జాగిర్లు పనిష్ చేయడానికి. సరే, పనిష్ ఎట్లా చేస్తారు? హై ట్యాక్స్లు వేస్తారట. అరే ఈ హై ట్యాక్స్లు వేస్తే ఎవరికి లాభం అవుతున్నది, ఎవరికి నష్టం అవుతున్నది? ట్రంప్ అనేటోడికి తెలుస్తుంది దాని కింద ఎంత కంపు ఉన్నదని అనేది.
సపోజ్ ఈ మెడిసిన్స్ కానీ ఎవరైనా కొనాలంటే అది అమెరికన్ ప్రజలే కొంటారు కదా. సరే ఈడేమంటాడు చూడండి, లీగల్ వెపన్, ఒక లీగల్ వెపన్ యూజ్ చేసిండు ఈ ట్రంప్, విచ్ ఈస్ కాల్డ్ యాజ్ సెక్షన్ 301. యుఎస్ లా 1974 యుఎస్ ప్రభుత్వం ఏం చెప్తుంది అని అంటే, అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ ఏదన్నా దేశం చేసినా, ఎవరన్నా చేసినా, అమెరికాకు అది ఆర్థిక ఇబ్బందులు కలిగించినా మనము ఎంక్వైరీ చేయాలా, ఇన్వెస్టిగేట్ చేయాలా, వాళ్ళ మీద హై టారిఫ్లు వేయొచ్చు యాజ్ ఏ మోటో ఆఫ్ పనిష్మెంట్, యాజ్ ఎ మూమెంట్ ఆఫ్ పనిష్మెంట్, యాజ్ ఎ ప్రొటెస్ట్ ఆఫ్ పనిష్మెంట్ అని చెప్పి సెక్షన్ 301 చెప్తుంది. ఇప్పుడు ట్రంప్ ఏం చేసిండు, 2018లో చైనాకి అగేన్స్ట్గా ఇది యూజ్ చేసిండు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, 16 కంట్రీలకు మళ్ళొకసారి యూజ్ చేస్తానంటున్నాడు. అంటే ఈ 16 దేశాలకు మ్యాసివ్ ట్యాక్స్ ఇప్పుడు వేస్తాడా లేదా అని అన్నది ఒకసారి మీరు ఆలోచించరు. ఇది ఎందుకు చేస్తున్నాడు ఈ ట్రంప్ అనేటోడు అని చెప్పి నువ్వు మాట్లాడితే, ఎందుకు చేస్తున్నాడు అని చెప్పి మనం మాట్లాడితే, వెనకటికి ఏమైంది, ట్రంప్ ఏం చేసిండు, టారిఫ్లు ఇంపోజ్ చేసిండు. దేన్ని యూజ్ చేసి, ఎమర్జెన్సీ పవర్లు యూజ్ చేసి. తర్వాత ఏమైంది, సుప్రీంకోర్టు ఏదైతే, అమెరికన్ సుప్రీంకోర్టు ఏదైతే ఉందో రూల్ 63 ప్రకారం ఈ టారిఫ్స్ ఇల్లీగల్ అని చెప్పి డిక్లేర్ చేసింది. ట్రంప్ గారు దిగొచ్చి ఏం చేసిండు, 10 నుంచి 15% గ్లోబల్ ట్రాఫిక్ వేసి నేను తగ్గించినాం ఇప్పుడు మంచిగా ఫేర్ డ్రిల్ అవుతుందని చెప్పి మళ్ళా సంకల్ గుద్దుకున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఈ ఫికిల్ మైండెడ్ కంపు, మళ్ళా సెక్షన్ 301ని ఇంపోజ్ చేసి ఒక లీగల్ ఆల్టర్నేటివ్ వెతుక్కున్నాడు. ఇది భారత్కి ఏం ప్రాబ్లం అవుతుంది గిరీష్ అని చెప్పి మాట్లాడితే, వేరే దేశాలకు ఏమవుతుంది అనేది నాకు సంబంధం లేదు, భారత్కి ఏమవుతుంది గిరీష్ అని చెప్పి మాట్లాడితే, ఇండియా యుఎస్ డీల్ ఏదైతే 18% టారిఫ్కి ఇప్పుడు అది అయింది చూడు, ఈ రూల్ వల్ల ఇది మళ్ళా కొంచెం జట్కా పడుతుంది మనకు. ఇలా ఆరోపణ ఏంటంటే, అమెరికా మేము సంతోషంగా లేము, ఇండియా హై ఇంపోర్ట్ డ్యూటీస్ అండ్ అమెరికన్ కార్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అని చెప్పి చెప్తున్నారు. మన భారతదేశంలోనే మంచి కార్లు మనకు చౌక ధరకు దొరికినాక అమెరికన్ కార్లను తీసుకొని నేనేం చేసుకుంటా గడివిక్కుంటున్నా. భారత్ రష్యన్ ఆయిల్ కొంటుంది, మేము అందుకే 25% పెనాలిటీ వేస్తాం. ఎందుకు కొనం రా భయ్, బరాబర్గా ఉంటాం అని అన్నది భారత్ చెప్తూనే ఉన్నది, చేస్తూనే ఉన్నది. నువ్వే ఆఖరికి టెక్సాస్లా మావన్నే నువ్వు మళ్ళీ రిఫైనరీ ప్లాంట్ పెట్టించుకున్నావు. ఇప్పుడు ఏ సెక్టార్లకి ఇది ఇబ్బందికరంగా ఉంటుంది భారత్లా అని అంటే, టెక్స్టైల్స్ ఎఫెక్ట్ పడుతుంది, ఫార్మా సెక్టర్, మెడిసిన్ సెక్టర్ ఎఫెక్ట్ పడుతుంది, ఐటీ సర్వీసెస్ మీద ఇది ఎఫెక్ట్ పడుతుంది, మన జ్యువెలరీ ఉంటుంది కదా దాని మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. మళ్ళా నెక్స్ట్ ఏమవుతుంది గిరీష్ అని చెప్పి మనం మాట్లాడితే, చైనా ఆల్రెడీ దీన్ని పిచ్చర్ లైట్ తీసుకుంటుంది. ఇది 60 నేషన్లకు 16 నేషన్లకు ఎక్స్పాండ్ చేస్తానంటున్నాడు. మళ్ళా అమెరికా పరిస్థితి ఏమవుతుంది ఆర్థికంగా అనేది ఒకసారి ఆలోచించుకోరు. నెక్స్ట్ ఏమవుతుంది అని అంటే, ఏప్రిల్ 2026 రాగానే కంట్రీస్ ఏం చేస్తారు, వాళ్ళ అబ్జెక్షన్ని, ఇప్పుడు నువ్వు నా మీద ఆరోపణ చేసినప్పుడు నేనేం చేస్తాను, నేను అబ్జెక్ట్ చేస్తాను, నేను కూడా నా జస్టిఫికేషన్ ఇస్తాను. ఇది ఏప్రిల్ 2026లో ఆయా దేశాలు కంప్లీట్గా అబ్జెక్షన్ వ్యక్తం చేస్తాయి. మే 2026కి వచ్చేసరికి ఏమైపోతుంది అంటే, వీళ్ళు ఏం చేస్తారనంటే పబ్లిక్ హియరింగ్ చేస్తారు, ఇష్టం వచ్చినట్టు ప్రతిపక్షాలను లేపుతారు, అది లేపుతారు, పెద్ద నరేటివ్లు ఇస్తుంటారు. కంట్రీస్ కూడా ఇప్పుడు మనం ఎట్లా డిఫెండ్ చేస్తామో, నాలాంటి ఎవడైతే దోకోడు యూట్యూబర్లు ఉంటారో ఖచ్చితంగా మోదీ సర్కార్కి సపోర్ట్గా నిలబడతారు. జూన్ 2026కి వచ్చేసరికి ఏమైపోతుందనంటే, మొత్తం ఏం చేస్తుందనంటే ఈ ఎవిడెన్స్ ఏదైతే సబ్మిట్ చేసినాం చూడు దాన్ని అంతా చూస్తుంది. బై ఛాన్స్లో మన దగ్గర కొంతమంది కళ్ళకు కంతలు కట్టుకున్న లీడర్ ఆఫ్ ది అపోజిషన్లు ఎవరైనా ఉన్నారనుకో, ఒక రిహాటరిక్ నడుపుతూ ఉంటారు. ఇక సమ్మర్ 2026 వచ్చి అయిపోయే లోపల హెరీ టారిఫ్స్ అని చెప్పి భోమ్ అని చెప్పి బాంబ్ బ్లాస్ట్ చేస్తాడు. ఇదే అవుతుంది లాస్ట్కి. ఎందుకంటే కుక్కతో కొంకర అని చెప్పి మనం అనుకోలేం కదా, కుక్కతో ఒక ఒంగర. బట్ ఇది లాస్ట్కి ఏమవుతుంది గిరీష్ అని చెప్పి మాట్లాడితే, వెనకటికి మేము ఒకటి నడిపినాం, అమెరికా స్టేజ్ 5 ఉన్నది, పతనానికి స్టేజ్ 5 ఉన్నది అని చెప్పి నేను చెప్పిన. అదేదో మొన్న ఒక జ్యోతిష్యురాలు కూడా అమెరికా ఈ ట్రంప్ తర్వాత కంప్లీట్గా కొలాప్స్ అవుతుంది అని చెప్పి క్లియర్ కట్గా చెప్పిండ్రు. మళ్ళీ ఇక దేశ ప్రకృతి ప్రపంచాన్ని బ్యాలెన్స్ చేయాలనంటే ఖచ్చితంగా ఈ ట్రంప్ అనే కంపు దూరం కావాలన్నా వద్దా ఫ్రెండ్స్? కావాలి కదా. భారత్ మాతాకి జై.